మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారు ఈ రోజు పాచికల ద్వారా గవ్వల ద్వారా జనవరి మాసం అంటే 2026 జనవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. అంతకంటే ముందుగా మీరు ఒకవేళ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు మిథున రాశి అయితే కమెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ కార్యక్రమంలో గురుగారు మీకున్న సమస్య గురించి మాట్లాడతారు. అంతకంటే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గురుగారు గాని మేము కానీ పెట్టే ప్రతి పోస్ట్ మీకు అందుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముఖ్యంగా 2026 స్టార్ట్ అయిపోయింది, జనవరి మాసం కూడా వచ్చేసింది. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది మా రాశి పట్ల ఎలా ఉంటుంది, మాసం ఎలా జరుగుతుంది, ఏంటి అని చెప్పి. సో ముఖ్యంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటారు తెలియజేయండి గురుగారు. తప్పనిసరిగా తల్లి. ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా యొక్క శుభాశీస్సులు. మిథున రాశి వారికి గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి పరిస్థితులన్నీ తారుమారుగానే ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబములో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు. రెండవది, ఎవరికైనా వీళ్ళు డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం. మూడవది, వ్యాపారం పెట్టి తీసేయడం. నాలుగవది, కొత్తగా వివాహం అయితే ఏదో ఒక సమస్య, లేకపోతే గతం నుంచి ఉన్నటువంటి దాంట్లో భార్యలోనో సమస్య, భర్తలోనో సమస్య, కుటుంబంలో ఏదో ఒక రకమైనటువంటి వైరాగ్యంతో కూడుకున్నటువంటి స్థితిగతులు కనపడతా ఉన్నాయి. వీటన్నింటి నుంచి 2026 సంవత్సరంలో మనం ఎలాగో తెలుసుకోబోతూ ఉంటాం. కానీ ఈ జనవరి మాసంలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మిథున రాశి వారు, మిథున రాశి వారికి ఈ జనవరి మాసంలో కాలసర్ప యోగం అనేటువంటిది ఇక్కడ తగులుతుంది. అంటే సర్పానుగ్రహం అనేటువంటిది ఇలా కానీ ఉంటే కాస్త గతం కంటే పరిస్థితులు మంచిగా ఉంటాయని చెబుతాం. అందుకని జనవరి మాసంలో వీరికి కాలసర్ప యోగం అనేటువంటిది వస్తుంది ఇక్కడ. కాబట్టి దానికి సంబంధించినటువంటి విధానంగానే వీరి జీవన విధానం అనేటువంటిది పెరుగుతుంటుంది. అంటే ముఖ్యంగా మిథున రాశి వారికి 2026 జనవరి మాసంలో శత్రువులను కొని తెచ్చుకుంటున్నారు. గురుగారు, ముఖ్యంగా మరి మిథున రాశి అంటే స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. స్త్రీలకు ఎలా ఉందంటారు, పురుషులకు ఎలా ఉంది? తప్పనిసరిగా తల్లి. పురుషులకు మిథున రాశి వారికి చాలా బాగుంది. అయితే కోర్టు కేసులు ఉంటాయి. అయితే కోర్టు నుంచి నోటీసులు కానీ సంబంధం లేకుండా సాక్ష్యాంతకాలకు కానీ ఎవరైనా వీళ్ళని ఆహ్వానించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకు అపనిందలు ఉన్నాయి, అంటే నీలాపనిందనలు, ఎవరైనా వీరిని చేయకూడని వాటికి నిందించడము, ఇలాంటి పరిస్థితులు వీళ్ళల్లో ఉన్నాయి. కాబట్టి ఈ 2 విషయాల్లోనూ వీళ్ళు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. గురుగారు, ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు మిథున రాశి వారికి బాగుంది. కుజుడు సహకారం కాబట్టి కాస్త అనుకూలంగానే ఉంది, యోగంగానే ఉంటుంది. అలాగే ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు. ఇందులో మనం అనేక రూపాల్లో మనం చూస్తుంటాం. ఇద్దరికీ బాగుంది. మిథున రాశిలో ఉన్నటువంటి వారికి కాస్త చురుకుతనం పెరుగుతుంది. గురుగారు, మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగం ఏదైనా మార్చాలి అనుకునే ఆలోచన ఎవరికైనా ఉంటే మార్చొచ్చు అంటారా? ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు వీళ్ళకి ఏంటంటే తృప్తికరమైనటువంటి ప్రయాణం లేదు. ఏదో ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, జరిగిపోయిందా, చేసేసామా, ఇట్లానే ఉంటుంది. ఈ జనవరి మాసం కూడా అంతే, పెద్దగా మార్పు అయితే ఏం లేదు. ఈ చేంజెస్ చేయొచ్చా గురుగారు? ఏదైనా ఆఫర్ వస్తే మనం వెళ్ళడం, ఏదైనా కొత్త కొత్త అవకాశాలు వస్తే, మార్పులు చేర్పులు ఎలా ఉండబోతుంది ఏంటని. అసలు వీళ్ళకి ఏ అవకాశాలు లేవు, ఎక్కడున్నారో అక్కడే ఉంటారు, సాధారణంగా వెళ్ళిపోతుంది. కానీ ఆడపిల్లలు తొందరపడి రిజైన్ చేసే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, ముఖ్యంగా వివాహ యోగం ఉందంటారా? అంటే గత సంవత్సరం నుంచి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వివాహాలు జరగట్లేదని, సో వారికి వివాహ యోగం ఉందంటారా? ఒకవేళ వివాహ యోగం తక్కువ ఉంటే ఏదైనా రెమెడీస్ చెప్పండి. తప్పనిసరిగా కళ్యాణ యోగాలు బలంగా ఉన్నాయి, పరిహారాలు అక్కర్లేదు. చక్కగా యోగంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. వివాహం జరిగిన తర్వాత సంతానం కోసం చాలా మంది చూస్తుంటారు. సో సంతాన యోగం ఉందంటారా? ఉంది, అది కూడా చూద్దాం తల్లి. సంతాన యోగానికి కూడా శ్రీకారం, ఇది కూడా అనుకూలంగానే ఉంది. అంటే జనవరి మాసంలో మిథున రాశి వారికి సంతానంగా యోగం ఉంది, వివాహానికి యోగం ఉంది, ఉద్యోగానికి అనుకూలతలు ఉన్నాయి, చక్కగానే వస్తుంది. వారికి అనుకూల ఫలితాలు బాగున్నాయి. ముఖ్యంగా మరి కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి తప్పనిసరిగా తల్లి వీరికి కాస్త గడ్డు కాలం. జనవరి మాసంలో పెద్ద ఆశించిన ఫలితాలు అయితే ఏం లేవు. రాజకీయ రంగంలో ఉన్న వారికి, మరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, మిథున రాశిలో ఉన్నటువంటి వారికి శత్రువులు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఎలాగా రాజకీయ నాయకులు అంటే శత్రువులు ఉంటారు, కానీ కొత్త శత్రువులు తెచ్చుకుంటారు. విపరీతమైన శత్రువులు. కొత్త శత్రువులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తలు కూడా పట్టించాలి. గురుగారు, ఈ దూర ప్రయాణాలు చేయాలంటే భయం ఇస్తుంది. అవును. సో ముఖ్యంగా చూసుకుంటే మిథున రాశి వారికి దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారు. ఈ మధ్య కాలంలో చాలా ప్రమాదాలు కూడా చూస్తున్నాం కదా, బస్సు ప్రమాదాలు అని అవని ఇవని. మొన్న లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చేటప్పుడు కూడా కొన్ని బస్సు ప్రమాదాలు, ఈ అవును. కారు ప్రమాదాలు కూడా. ఈ మిథున రాశి వారు ఏదైనా ప్రయాణాలు చేస్తే ఎలా ఉండబోతా ఉంది, 2 వీలర్ల ప్రమాదాలు జరుగుతాయి, కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంత మించి పెద్దగా ప్రయాణాలు అయితే ఏం చేయలేరు. ఈ మిథున రాశి వారికి అంత యోగంగా లేదు ఇప్పుడు ప్రయాణాలు చేయడానికి, కాబట్టి చిన్న జాగ్రత్తగా ఉండాలని చెప్పొచ్చు. గురుగారు, ముఖ్యంగా గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహయోగం, నూతన గృహయోగం కానీ ఏదైనా మిథున రాశి వారికి అమ్మ బ్రహ్మాండంగానే ఉంది. వీళ్ళకి ఈ సంవత్సరం ఈ నెల జనవరి నెల అంతా కూడా అనుకూలంగా బ్రహ్మాండంగా. వీరి కళలో ఏది అనుకున్నా గృహము కానీ వాహనం కానీ నెరవేరుతుంది ఖచ్చితంగా, అంతే. గురుగారు, ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతన్నలకు అన్నం పెట్టే పాపం మన రైతన్నలు ఎలా ఉండబోతున్నారు. మిథున రాశిలో జన్మించినటువంటి రైతన్నలకు సానుకూలమైనటువంటి పరిస్థితులే. ధనం బాగుంటుంది, యోగం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని బాగున్నాయి వాళ్ళకి. గురుగారు, ముఖ్యంగా మరి ఈ మిథున రాశిలో ఉన్న అందరికీ ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా ఇదే కదా అందరికీ కావాల్సింది. మిథున రాశి వారు జనవరి మాసంలో ఆర్థిక పరముగా 10 రోజులు బాగున్నారు ఓవరాల్గా. అంటే ఈ రోజు బాగుండి రేపు బాగోకపోయినా ఇంకోలా ఉన్నా ఓవరాల్గా 10 రోజులు ఆర్థిక పరంగా వీళ్ళకి రావాల్సినవి కానీ ఇవ్వాల్సినవి కానీ ప్రశాంతత గడుపుతున్నారు. 20 రోజులు మాత్రం వీరు అప్పు కోసం ప్రయత్నం చేయడం కానీ జరుగుతుంటుంది, లేదా ప్రశాంతంగా ఉంటారు, ఇంతే. అంటే దాని జోలికి పోకుండానే ఉండాలి, ఇదే జరుగుతుంది. ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? మరి మిథున రాశి వారికి ఆరోగ్య స్థితిగతులు పర్వాలేదు తల్లి, అంత ప్రమాదకరంగా ఏముండదు, అనుకూలంగానే ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే మిథున రాశిలో ఉన్నారో గత ఏడాది నుంచి ఎవరైనా పోలీస్ కేసులని, కోర్టు కేసులని బాధపడుతుంటారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? దీన్ని వైరాగ్యం అంటారు. ఈ వైరాగ్య స్థితి ప్రకారము ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతా ఉంది. మళ్ళీ కొత్త సమస్యలు, కొత్త చిక్కులు ప్రారంభమవుతున్నాయి. అంటే మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు ఇరుగు పొరుగు స్త్రీలతోటే ఎక్కువగా గొడవలు పడతారు. పురుషులు కూడా స్త్రీల వల్ల అవమానాలు ఉన్నాయి. అందుకని వీళ్ళకి పోలీస్ స్టేషన్లో, కోర్టు కేసులు, వైరాగ్యాల్లో తలదూర్చేటువంటి అవకాశాలు జరుగుతాయి. కొంచెం జాగ్రత్తలు పాటించాలి. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసం అంతా ఈ మిథున రాశి వారు అందరికీ బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? తప్పనిసరిగా వీరికి మిథున రాశి వారికి జనవరి మాసం పొంచి ఉన్నటువంటి ఉపద్రవాల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుందంటే, ఈ మిథున రాశి వారు కాలసర్ప యోగం అని చెప్పేసి మీకు ఇందాక వివరించాను. అలాంటి యోగానికి సంబంధించినటువంటి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాల కోసం వీరికి దగ్గరలో ఉన్నటువంటి ఏ శివాలయమైనా పర్వాలేదు, అక్కడ రావి చెట్టు దగ్గర కానీ, వేప చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ, ఎక్కడైనా కానీ నాగశిలలు కానీ ప్రతిష్ఠ చేసి ఉంటే అక్కడికి వెళ్ళి వీరు 9 ప్రదక్షిణలు చేసి ఒక దీపం పెడితే చాలు. అలాంటి చక్కటి యోగకరమైనటువంటి అనుగ్రహం ఈ మిథున రాశి వారికి ఉంది. మరొక్కసారి తెలియజేస్తున్నాను, నేను ఇబ్బందులు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను, మంచి మీకు ఎలాగా తెలుసు. ఇబ్బందులు ఎందుకు తెలియజేస్తానంటే, రాబోతున్నటువంటి ఉపద్రవాలు, ఏదైతే ప్రమాదం జరగబోతా ఉందో అది ముందుగానే మనం హెచ్చరించడం ద్వారా దాన్ని మనం ఆపిన వాళ్ళం అవుతాం. అందుకని తద్వారా చేసుకునేటువంటి పరిష్కార మార్గాలు ఈ ప్రకృతి వరంగా మనకు ప్రసాదించింది కాబట్టి మనము సాహస సిద్ధంగా తెలుసుకునేటువంటి ఈ ధర్మం ద్వారా చక్కగా బయటపడవచ్చు. అందుకని చింతించాల్సిన అవసరం లేదు. గురుగారు, మొత్తం మీద ఈ జనవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం తల్లి, నమస్కారం.